నవధాన్యాల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా, కాబూల్ చనా, అలసందలు, పొట్టు పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, బఠానీలు, జీడిపప్పు, బిర్యానీ పువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, గరం మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, కారం, పసుపు, సైంధవ లవణం, నూనె, కొత్తిమీర. నవధాన్యాల కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా రాజ్మా, కాబూలి చనా, అలసందలు, పొట్టు పెసరపప్పు, కందిపప్పు, బఠానీలు ఒక రాత్రి మొత్తం నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బిర్యానీ పువ్వు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కొద్దిగా వేగించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత 1 కప్పు టమాటో గుజ్జు, సరిపడా సైంధవ లవణం, 1/2 చెంచా పసుపు వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం, 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే సరిపడా నీళ్లు పోసి కలుపుకొని ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్న పప్పు దినుసులను వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుండి జీడిపప్పు, కొత్తిమీర వేసుకుంటే నవధాన్యాల కుర్మా రెడీ.